100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. గౌరవనీయ చైర్మన్ గారు, కాంగ్రెస్ యొక్క నేతల మాటలలో ఈ వాక్చాతుర్యాలు షోలే సినిమాను కూడా వెనక్కి నెట్టేశాయి. మీ అందరికీ షోలే సినిమాలోని అత్త గుర్తుండే ఉంటుంది. మూడోసారి ఓడిపోయావు గాని ఓ అత్త, ఇది కరెక్టేనా? మూడోసారి ఓడిపోయినా కానీ అత్త నైతిక విజయం అయితే ఉంది కదా. గౌరవనీయ చైర్మన్ గారు, 13 రాష్ట్రాల్లో 0 సీట్లు వచ్చాయి. అరే అత్త, 13 రాష్ట్రాల్లో 0 సీట్లు వస్తే అయినా హీరోయే కదా. గౌరవనీయ చైర్మన్ గారు, అరే పార్టీ అయితే దోపిడీలతో మునిగిపోయింది. అరే అత్త, పార్టీ ఇంకా ఊపిరి తీసుకుంటోంది కదా. నేను కాంగ్రెస్ వాళ్లకు చెబుతున్నాను, తీర్పుని ఎప్పుడు నకిలీ విజయాల సంబరాలలో ముంచవద్దు. తీర్పునెప్పుడు తప్పుడు విజయాల మత్తులో ముంచవద్దు, సంబరాల్లో ముంచేయవద్దు. నిజాయితీగా దేశ ప్రజల యొక్క ఆదేశాన్ని కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, దాన్ని అంగీకరించండి. కాంగ్రెస్ ఇంకా వారి ఎకోసిస్టమ్ రాత్రింబవళ్లు విద్యుత్ను అమలు చేసి భారతదేశ పౌరుల మనస్సుల్లో వీరు స్థిరపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది వారు మమ్మల్ని ఓడించారు అని. గౌరవనీయ చైర్మన్ గారు, ఇలా ఎందుకు జరుగుతోందో నేను ఒక దైనందిన జీవిత అనుభవంతో వివరిస్తాను. ఒక చిన్న పిల్లాడు సైకిల్తో బయటకొచ్చాడు. ఒకవేళ ఆ పిల్లవాడు పడిపోతే అతను సైకిల్ దిగిపోయి ఏడుపు మొదలెడతాడు. అప్పుడొక పెద్దాయన ఆ పిల్లాడి వద్దకు చేరుకుంటాడు. అతను అంటాడు, చూడు చీమ చనిపోయింది, చూడు పక్షి ఎగిరిపోయింది, మరి చూడు నువ్వెంత గొప్ప సైకిల్ తొక్కుతున్నావో, అరే నువ్వైతే పడిపోలేదు. ఈ విధంగా ఆ పిల్లాడిని కాస్త ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. అతని దృష్టిని మరల్చి ఆ పిల్లాడి మనసును అలరిస్తాడు. ఈ రోజుల్లో పిల్లాడి మనస్సును అలరించే పనే జరుగుతూ ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.